అందరికీ నమస్కారం. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః. నా ఛానల్ ఆలయ దర్శనానికి స్వాగతం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్ కానీ మీ సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో కంపల్సరీ తెలియపరచగలరు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలా చూసి వెళ్ళకుండా లైక్ చేయలేరని నేను కోరుకుంటున్నాను. ఇక టాపిక్ వరకు వెళ్తే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ ఒక రోజులో 24 గంటలు వాస్తవానికి మనం పడుకునే టైం ఉంటుంది, మన ఆలోచన ఉంటుంది, పని చేసే టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనము ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే, ఏ రూట్లో ఏ విధంగా ఏ గైడ్లైన్స్ లేకుండా కొంతమంది నర్వస్గా ఫీల్ అయిపోయి తను ఎంచుకున్నటువంటి రూట్ అనేది దారి అనేది కరెక్టా తప్ప అనేది కొంతమంది కన్ఫ్యూజన్లో ఉండిపోతుంటారు. అదొకటి. అంటే తనకు తాను తెలియదు అంటే ఫస్ట్ మనకు ప్రయారిటీ ఏమి ఇవ్వాలంటే, నీకేమొచ్చు, నీ దగ్గర ఉన్న ప్రతిభ ఏంటి, టాలెంట్ ఏంటి, అది గుర్తించవలసిన ముఖ్యమైన విషయం. తర్వాత దాన్ని పదును పెట్టి ముందుకు సాగిపోవాలి. ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరితోటి ఏం మాట్లాడాలి, ఏ రకంగా పోవాలనేది ఈ సెకండ్ కేటగిరీలకు వస్తుంది అనమాట. అందుకని స్థిత ప్రజ్ఞతతోటి, అంటే ఓపిక ఉండాలి మనిషికి. కోపం అనేది తనకు తాను శత్రువు అని అంటారు, వాస్తవానికి కరెక్టే. కోపం రాకూడదు, చికాకు, ఇవన్నీ ఏంటంటే మనిషిని కొంచెం తనకున్నటువంటి కాన్ఫిడెంట్ కానీ లేకపోతే మనోధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందుకని మెడిటేషన్ చేయండి ప్రతిరోజు. ఉదయం సూర్యోదయానికి ముందే లేవండి. మెడిటేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకో, రోజుకు 1 నిమిషం చొప్పున, ఈ రోజు 1 నిమిషం చేసిన, రేపు 2 నిమిషాలు 3 నిమిషాలు అనుకుంటే కొంచెం కొంచెం పెరుగుకుంటే వెళ్ళండి. అలా చేయడం వల్ల మనసు ఈ మైండ్ యాక్టివ్గా ఉండేసి చాలా చురుకుగా పనిచేస్తుంది మన మైండ్. అట్లనే భగవద్గీత కూడా పారాయణం చేయండి. భగవద్గీత ఒక రోజుకు 2 శ్లోకాల చొప్పున, 1 శ్లోకము చదివి దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనకేంటంటే ఈ జీవితంలో చాలా మంది, ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది వాళ్ళు చెప్పేది కూడా యూట్యూబ్లో కొట్టినా లేకపోతే బయట కూడా మనకు కూడా కొంతమంది తారసపడుతుంటారు, కలుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎంతో మంది ఉన్నారు మన చుట్టూ ఉన్నారు. మోటివేషన్ అనేది ప్రకృతి నుంచి కూడా వస్తుంది. మనం ఏ విధంగా బతకాలనేది, ఒక చెట్టు ఉంది, ఎంత ఓపికతోటి అది ఎదుగుతుంది అంటే, ఎంత ఎదిగినా ఉదగాలి అనేది అక్కడి నుంచి కూడా మనకు కూడా కనపడుతుంది. చీమ ఉంది, ఆ చీమ కూడా మన నుంచి మోటివేషన్ చేస్తుంది. ఎంత క్రమశిక్షణతోటి పోతుంది, తనకున్నటువంటి బరువు కంటే ఇంకా డబల్ మోస్తుంది. ఈ రకంగా మన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ మనకు మోటివేషన్ ఇస్తూనే ఉంటది. కాకపోతే మనం గమనించమన్నమాట. మనకు ఒక చిన్న సమస్య వచ్చింది అనుకో, మనసు అనేది అతలాకుతలం అయిపోతుంది. ఇది కొంతమంది గురించి చెప్తున్నాను. అందరూ ఉండాలని లేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటాయి. ఆ ఆలోచన విధానాలు మారుతూ ఉన్నప్పుడు, నేను ఈ పని చేయగలనా, లేకపోతే ఈ పని అవుతుందా, లేకపోతే ఈ పైసలు డబ్బులు వస్తాయా, ఈ పైసలు రావా అనేది మనసులో ఎన్నో రకాల క్వశ్చన్స్లు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ భగవద్గీతలోనే ఉంటది, నీకు నువ్వుగా తెలుసుకొని నువ్వేంటో నిరూపించుకో, ధైర్యంగా ఎదుర్కో. సమస్య వచ్చిందని వెనకడుగు వేయడం కాదు, ఆలోచనతోటి ధైర్యంగా ముందడుగేసి వెళ్ళు. ఎవరు నీవోళ్ళు, ఎవరు కాదు అనేది గమనించుకో అనేది భగవద్గీతలో ఉన్నది వాస్తవానికి. అందుకని నేను ఎప్పుడైనా సరే నా వీడియోలో భగవద్గీత గురించి 90% చెప్తూ ఉంటాను. భగవద్గీత చదివితే మీకు తెలుస్తుంది. చదవడం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది, చదవడం వల్ల మీకు తెలివితేటలు వస్తాయి, చదవడం వల్ల మీరుగా ఒక గురువు లెక్క ఉంటారు అని నువ్వు 10 మందికైనా సరే చెప్పొచ్చు, వాళ్ళని కూడా మంచి చేయొచ్చు. అందుకని మన మనసుని చిన్న చిన్న విషయాలకు ప్రలోభాలనికి గురి కాకుండా ధైర్యంగా ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఎదురించేటట్టుగా ముందుకు సాగిపోవాలి. కానీ అక్కడనే ఆగిపోవద్దు కదా. నేను అందుకని అదే చెప్పేది. ఇప్పటి నుంచి మీరు మారండి. సరే, గతం జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మనం తీసుకురాలి కదా. భవిష్యత్తు అయితే మన చేతిలో ఉంది కాబట్టి ఆ భవిష్యత్తుని మనం మార్చగలం. మన చేతిలో ఉంది, మనం మార్చే శక్తి ఉంది కాబట్టి మనం మార్చగలం. అందుకని ఇప్పటి నుంచే మీరు మారండి. ఆ మార్పుకి మీరు
ఇప్పటి నుంచే ముందడుగు వేయాలి. ఈ క్షణం ఇప్పుడు మంచిది, ఈ రోజు మంచిది, ఈ క్షణం మంచిదే. నువ్వు మొదలు పెట్టుతున్నప్పటికీ పని ఏదైనా సరే మంచిదే. మొదలు పెట్టండి, చేయండి, దూసుకెళ్ళండి. 10 మంది 10 రకాలుగా సలహాలు ఇస్తారు, 10 మంది 10 రకాలుగా మిమ్మల్ని ప్రలోభ పెడతారు. ఖచ్చితంగా పెడతారు. సమాజంలో ఉన్నదే అందుకు వాళ్ళందరూ. ఇప్పుడు మనం ఎదుగుతున్నా, మనం ముందడుగు వేయాలనుకున్నా, మన ఆలోచన విధానాలు ఏంటంటే నువ్వు చేస్తున్నప్పటికీ ఇతరులు వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ పక్కన ఉన్న వాళ్ళు, ఆ పక్కన ఉన్న వాళ్ళు వీడు ఏం చేస్తున్నా తెలుసుకోవడానికి కుతూహలంతో అడుగుతూ ఉంటారు. కానీ ఆ పని ఏదైతే ఉన్నదో అది బయటకు వచ్చేదాకా వద్దని. మీ అంతటా మీరు బ్యాక్గ్రౌండ్ పనులు చేయండి, అండర్ గ్రౌండ్ పనులు చేయండి, బయటికి తెలిసేటట్టుగా చేయకండి. నేను చాలా సార్లు చాలా వ్యక్తులతోటి నేను విన్నాను, నేను నా దగ్గర దాకా వచ్చినాయి ఇవన్నీ. నేను ఆస్ట్రాలజర్. వాస్తవానికి నేను ఈ వాస్తు కానీ లేకపోతే ఈ వ్యక్తుల గురించి నేను చెప్పడము, వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వడము, దేవుళ్ళకి సంబంధించినంత వరకు గుడికి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా పూజలు చేయాలి, ఏ రకంగా చేయాలని నేను కూడా సలహాలు ఇస్తుంటాను. వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యి ఈ విధంగా చేసేవారు. నా సలహాలు సూచనలతోటి వాళ్ళు సమస్య నుంచి గట్టెక్కడం జరిగింది. నేను వాళ్ళకి ఒకటి చెప్తా, ఏంటంటే గతం గతః అంటే జరిగేది జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సింది మన చేతిలో ఉంది కాబట్టి మనం చేయగలము అని. అది నేను మెయిన్గా ప్రయారిటీ ఇచ్చేది రెండే దానికి. ఒకటి మెడిటేషన్, 2 భగవద్గీత. ఈ వీటికి నేను ప్రయారిటీ ఇస్తున్నాను. అందుకని మీరు కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి, మీకు సన్నిహితులకు ఎవరికైనా సరే షేర్ చేయండి. కానీ కమెంట్ బాక్స్లో మీ సలహాలు సూచనలు మాత్రం ఖచ్చితంగా తెలపండి. వాటిని అనుసరించి నేను భవిష్యత్తులో వీడియోలు పెట్టడానికి ఏ రకంగా పెట్టాలని నేను అప్డేట్ అవుతాను. ఇంకా మంచి వీడియోలు తీసుకునేటట్టుగా నేను చేస్తాను. నన్ను నేను కూడా మార్చుకుంటాను కదా. అందుకనే మీకు సలహాలు సూచనలు అడిగేది. అట్లనే ఈ లైక్ చేయండి. ఇట్లా చూసి వెళ్ళకుండా లైక్ చేయడం వల్ల ఈ రీచ్ అనేది పెరుగుతుంది. చాలా మందికి రీచ్ కావాలి కదా, అందుకని చాలా మందికి వెళ్ళాలి కాబట్టి రీచ్ పెరుగుతాయని లైక్ చేయమని చెప్తున్నాను అన్నమాట. లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ.